ఇండియన్ సెంట్రల్ బోర్డ్ కి అండ్ గవర్నమెంట్ కి ఓన్లీ వైలెన్స్ మాత్రమే కాదు, ఫిల్మ్ లో కొన్ని సీన్స్ బాగా అఫెన్సివ్ గా అనిపించినట్టు ఉన్నాయి. అఫ్ కోర్స్ మూవీ టీం చాలా చేంజెస్ చేసినప్పటికీ ఇండియాలోని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఆపేశారు. ఆ విధంగా ఇండియాలోని షూట్ చేసిన ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా తీసిన ఒక హాలీవుడ్ ఫిల్మ్ ని ఇండియాలోని థియేటర్స్ లో చూడలేకపోయాం. సో ప్రెసెంట్ అయితే వీడియో ఆన్ డిమాండ్ లోని మంకీ మ్యాన్ రిలీజ్ అయింది. బుక్ మై షో స్ట్రీమింగ్ లోని అండ్ అమెజాన్ వీడియో రెంటల్స్ లో ప్రెసెంట్ ఫిల్మ్ అవైలబుల్ గా ఉంది. సో మీరు దాంట్లో ఫిల్మ్ ని చూడడానికి వర్తా కాదా అనేది క్లియర్ గా ఇప్పుడు తెలిసేసుకుందాం. ముందుగా ఫ్యామిలీతో అయితే మాత్రం ఈ ఫిల్మ్ ని చూడలేరు. వైలెన్స్ దాంతో పాటు బోల్డ్ సెన్స్ హెవీగా ఉంటాయి. హిందూ రిఫరెన్సెస్ ఉంటాయని చెప్పి ఫ్యామిలీస్ తో చూసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. ఫిల్మ్ లోని ఆ బోల్డ్ సెన్స్ గానీ వైలెన్స్ గానీ ఇవన్నీ కూడా స్టోరీకి పెట్టాల్సినవే, ఎందుకంటే అవి డిమాండ్ చేస్తుంది స్టోరీ ఎక్కువగా. స్టోరీలో ఉన్న క్రైమ్ ని ఆపరేషన్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి దానికి రస్టిక్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ బాగా సెట్ చేశారు. బట్ చూస్తున్న ఆడియన్స్ కి మరీ హాలీవుడ్ లేదో బ్యాట్మ్యాన్ సినిమాలోని ఒక గౌతమ్ సిటీని చూపించినంత దారుణంగా క్రైమ్ ని చూపించారా అనే విధంగా కూడా అనిపిస్తుంది. హాలీవుడ్ లో ఎక్కువగా గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ లోని ఇలాంటి క్రైమ్ ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. సో దేవ్ పటేల్ అయితే మాత్రం వాటి నుండి బాగా ఇన్స్పైర్ అయినట్టు టేకింగ్ లో బాగా తెలుస్తుంది. ఆయన డైరెక్షనల్ డెబ్యూట్ లో అయితే మాత్రం అద్భుతంగా పర్ఫెక్ట్ గా అయితే మాత్రం ఆయన వర్క్ క్లియర్ గా కనిపిస్తుంది ఫిల్మ్ లోని. ఇండియన్ నేటివిటీకి అండ్ వెస్టర్న్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా సెట్ చేసి పెట్టుకోవడం అనేది మాత్రం మంచి అటెంప్ట్. ఇలాంటి స్టోరీస్ ఇండియాలోని హాలీవుడ్ లోని చాలా సార్లే చూసేసినప్పటికీ మరొకసారి అదే పాయింట్ ని ఇంటెన్సిటీ తోటి చెప్పడానికి ట్రై చేశారు. స్టోరీ టెలింగ్ లో మాత్రం ఆ ఎలిమెంట్స్ గానీ, టేకింగ్ లో ఆ క్వాలిటీ గానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాంటి మూమెంట్స్ అయితే ఫిల్మ్ లో చాలా చోట్ల ఉన్నాయన్నమాట. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ అయితే మాత్రం మిస్ కాకుండా చూసేయాల్సిన ఫిల్మ్ అనమాట. యాక్షన్ కొరియోగ్రఫీ ఖచ్చితంగా అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ టేకింగ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, ఆ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్ లోని ఆ కెమెరా మూవ్ అవడం గానీ, ఆ టోన్ గానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది యాక్షన్ లవర్స్ కి. వర్త్ అనిపించే మూమెంట్స్ కూడా చాలా చోట్ల ఉంటాయి. ఫస్ట్ యాక్ట్ అంతా కూడా ఒక ఇంటెన్సిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సెకండ్ యాక్ట్ లోని ఫ్లాష్ బ్యాక్ గానీ, ఎమోషన్స్ గానీ రొటీన్ గా అనిపించినప్పటికీ పర్లేదు, కుదిరినట్టే అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఫైనల్ యాక్ట్ పే ఆఫ్ మాత్రం బ్రూటల్ గా ఉంటుంది. చాలా అల్టిమేట్ గా డిజైన్ చేశారు. గూస్ బంప్స్ వచ్చేలాంటి మూమెంట్స్ కూడా బాగుంటాయి. గాడ్ రెఫరెన్సెస్ తో అవి చాలా బాగా డిజైన్ చేశారు. కాకపోతే ఫిల్మ్ ఎండ్ అయ్యేటప్పటికి ఇలాంటివి చాలా చూసేసాం కదా, ఓకే ఎంటర్టైనింగ్ గా అలా వెళ్ళిపోయింది అనే ఫీల్ వస్తుంది. అఫ్ కోర్స్ నాకు తెలుసు మీరు రీసెంట్ ట్రెండింగ్ లో ఉన్న జాన్ విక్, నోబడీ, జేసన్ బాండ్ అండ్ అదర్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్, హాంకాంగ్ యాక్షన్ ఫిల్మ్స్ యొక్క ఇన్స్పిరేషన్ అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఆ యాక్షన్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కొరియోగ్రఫీలోని. బట్ అదేవి కూడా బేస్లెస్ కాపీ చేసిన ఫీల్ రాదు. చాలా మంచి యూనిక్ అటెంప్ట్ అనే వైబ్ ని కూడా తీసుకొచ్చేలాంటి ప్రయత్నం చేశారు దేవ్ పటేల్ గారు. సో డైరెక్షన్ లో ఆయనకి చాలా టాలెంట్ ఉంది. యాక్టర్ గా కూడా చాలా మంచి యాక్టర్. ఈ ఫిల్మ్ తో డైరెక్టర్ గా కూడా బాగా ప్రూవ్ చేసుకున్నారు. టేకింగ్ క్వాలిటీ కూడా లో బడ్జెట్ లో చాలా బాగా హ్యాండిల్ చేశారు. నెక్స్ట్ టైం మరొక యూనిక్ స్క్రిప్ట్ తో వస్తే ఇంకా పెద్ద సౌండ్ చేస్తారు ఆయన ఇంటర్నేషనల్ గా. సో ఆ విధంగా ఒక మంచి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ తో ఉండేలాంటి ఒక వైలెంట్ ఆర్ రేటెడ్ యాక్షన్ సినిమాలు చూడడం బాగా నచ్చిన, హీరోయిక్ మూమెంట్స్ తో ఉండే ఫిల్మ్స్ చూడడం కూడా బాగా నచ్చిన వాళ్ళు కూడా ఈ ఫిల్మ్ ని చూసేయచ్చు. లేదు హాలీవుడ్ ఫిల్మ్ కదా, యూనిక్ లెవెల్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మరి అంత యూనిక్ లెవెల్ మీకైతే మాత్రం ఈ ఫిల్మ్ ద్వారా దొరకదు. బట్ స్టిల్ మీకు ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ లో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకునే మూమెంట్స్ తో ఉండేటట్టు మాత్రం బాగా డీల్ చేసి పెట్టుకున్నారు లో బడ్జెట్ అయినప్పటికీ. మాక్సిమం హాలీవుడ్ స్టైల్లో ఉండే ఈ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ యాక్షన్ సినిమాలు నచ్చని వాళ్ళకి మాత్రమే మేబీ డిసప్పాయింట్ చేయొచ్చు ఫిల్మ్. సో ఫైనల్ గా ఈ ఫిల్మ్ గురించి రేటింగ్ 7.5/10. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఇండియాలో రిలీజ్ అయ్యింటో మాత్రం ఓన్లీ పొలిటీషియన్స్ మాత్రమే కాదు, చాలా వరకు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ట్రిగర్ అయ్యేలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసేలాంటి మూమెంట్స్ కూడా ఫిల్మ్ లో ఉన్నాయి. దేవ్ పటేల్ గారు ఒక ఎన్ఆర్ఐ అయినప్పటికీ ఈ పాయింట్స్ ని చాలా బాగా క్యాచ్ చేసి ఫిల్మ్ లో పెట్టినట్టు అనిపించింది. సో మొత్తానికి మీకైతే నా రివ్యూ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఫిల్మ్ చూడాలనుకునే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సరే ఈ రివ్యూ షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.